నిజామాబాద్ వాళ్ళ గుడి ఫేమసా లేకపోతే గుడి వాళ్ళ నిజామాబాద్ ఫేమసా? అదే గుడి అంటే. హలో మావా, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పద మావా, ఈ రోజు మన టెంపుల్ జర్నీ సిరీస్ లో డే 6. ఈ రోజు మన కంఠేశ్వరంలోని నీలకంఠేశ్వర గుడి చూపించడానికి వచ్చిన మావా. ఈ గుడిలోకి ఎంటర్ రాగానే మనకు శివుడి వాహనమైన నంది విగ్రహం కనిపిస్తుంది మావా. ఈ ఆలయంలో ఉన్న నీలకంఠేశ్వరుడు స్వయంభులా వెలిసాడంట. ఈ గుడిని 1st సెంచరీలో జైనుల కోసం శాతవాహన రాజు 2వ శాతకర్ణి నిర్మించాడంట మావా. జైన మందిరం నుంచి దీన్ని కాకతీయులు శివాలయంగా మార్చారంట. దీన్ని త్రిమూర్తులు వెలిసిన గుడి అని కూడా పిలుస్తారు. ఇక్కడే ఒక శివలింగంతో ఉన్న శివధ్యాన మందిరం కూడా ఉంటుంది. అలాగే ఇక్కడ గోడల మీద మన గోమాత గురించి వర్ణించి చూపెట్టే బొమ్మలున్నాయి. ఈ గుడి మొత్తం 3 ఎకరాల విస్తారంలో ఉందని ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. ఈ గుడికి దక్షిణం వైపు దక్షిణముఖ దాసాంజనేయ స్వామి మందిరం కూడా ఉంది. ఈ గుడి నుండి కొద్ది లోపలికి వెళ్తే మనకి పెద్ద కోనేరు కూడా కనిపిస్తుంది మావా. ఈ గుడి వల్లనే ఈ ప్లేస్ కి కంఠేశ్వరం అని పేరు వచ్చిందంట మావా. ఇక్కడ శివరాత్రికి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక నుంచి చాలా మంది భక్తులు వస్తారంట. ఈ వీడియో ఒకవేళ మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఫాలో కొట్టి కామెంట్ పెట్టు మావా. నిజామాబాద్ వెళ్తే ఈ గుడిని మాత్రం తప్పకుండా విజిట్ అవ్వండి.